అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి డిఏ, డిఆర్ పెండింగ్కి సంబంధించినటువంటి సమాచారం మన వీడియో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. అలాగే ఇక్కడ మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసి ఓకే చేసినట్లయితే ఆ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. దాని ద్వారా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేసినట్లుగా ఉంటుంది. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి డిఏ మరియు డిఆర్ వివరాలు. ఇక్కడ డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్, అలాగే డిఆర్ అంటే రిలీఫ్ అని వస్తుంది. ఈ డిఏ అనేది డిఏ లేదా డిఆర్ అనేది ద్రవ్యోల్బణం వల్ల పెరుగుతున్నటువంటి జీవన వ్యయాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి ప్రతి 6 నెలలకు ఒకసారి చర్చించి దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా డిఏ శాతం అనేది నిర్ణయించబడుతుంది. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి అప్డేట్ అవుతుంది. ఎందుకంటే ఈ ధరలు అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి పెరుగుతూ ఉంటాయి కాబట్టి 6 నెలల్లో పెరిగినటువంటి అన్నీ కూడా మనకి ఈ రిపోర్టు ద్వారా రావడం జరుగుతుంది. సిపిఐ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని నిర్ణయించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే డిఏను పరిశీలించి తమ ఉద్యోగులకి డిఏని విడుదల చేస్తూ ఉంటాయి. కొన్ని రాష్ట్రాలు యథాతథంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి డిఏని యథాతథంగా అమలు చేస్తాయి. కొన్ని డిఏలు ఈ పిఆర్సీ కమిటీ ఆధారంగా 0.9, 0.8 అలా ఒక పర్సంటేజ్, ఒక పాయింట్ ప్రకారం మనకి దాన్ని రేషియో చేసుకొని డివైడ్ చేస్తూ ఉంటాయి. మన రాష్ట్రంలో మన పిఆర్సీ ప్రకారం 0.91గా తీసుకొని ఆ పర్సంటేజ్ ప్రకారం మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మనకి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి అమల్లో ఉన్నటువంటి డిఏ వచ్చేసి 37.31%. ఇంకా మనకి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు రావాల్సిన డిఏ బకాయిలు చేసి మనకి మొత్తం ఇంకా రావాల్సినవి దాదాపుగా 9.10% మనకి ఇంకా డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అయితే మనం ప్రస్తుతం 37.31% డిఏతో మనము జీతాలు, పెన్షన్లు తీసుకుంటున్నాం. ఇంకా మనకి 9% వరకు రావాల్సి ఉంది. అయితే దానికి సంబంధించిన వివరాలు మనం ఒకసారి గమనించినట్లయితే ఎప్పటి నుంచి మనకి ఇంకా పెండింగ్లో ఉన్నాయి అంటే మనం 1/7/2024 నుంచి మనకి 2.73% మనకి రావాల్సి ఉంది. దాంతో మనకి 40.04%కి చేరుతుంది. అంటే మనకి జూలై 1 నుంచి అంటే జనవరి 2024 నుంచి అమలైతే మనకి ప్రస్తుతం డిఏ అమల్లో ఉంది. మన జూలై నుంచి మనకి రావాలి. జూలై 2024, జనవరి 2025, జూలై 2025, జనవరి 2026, అలాగే జూలై 2027 కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి త్వరలోనే ప్రస్తుతానికే ఇప్పటికే 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 5వ జూలైలో మనకి కేంద్ర ప్రభుత్వం కూడా జూలై నుంచి 2026 జూలై నుంచి ఇచ్చే డిఏ కూడా దాంతో కలుస్తుంది. అయితే అది పక్కన పెట్టినా సరే ఇప్పటికే మనకి జూలై 2024, అలాగే 2025కి సంబంధించిన 2, 2026కి సంబంధించిన 1, 4 డిఏలు అయితే ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. మనకి త్వరలో 5వ డిఏ కూడా మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మనకి 1/1/2025 నుంచి 1.82% రావాలి. దాంతో మనకి 41.86%కి చేరుతుంది. తర్వాత మనకి 1/7/2025 నుంచి 2.73% వస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాని ఆధారంగా మనకి దాన్ని కలిపితే మనకి 44.59 రావాలి. అలాగే మనకి 1/1/2026 నుంచి మనకి కేంద్ర ప్రభుత్వం ఆధారంగా మనకి 1.82% డిఏ పెరుగుతుంది. అది 44.59%కి కలిపితే 46.41% మనం ప్రజెంట్ అయితే డిఏ తీసుకుంటూ ఉండాలి. కానీ మనం 37.31% మాత్రమే ప్రజెంట్ తీసుకుంటున్నాం. దీన్ని దాదాపుగా 9.10% మనకి ఈ డిఫరెన్స్ అయితే ఉంది, ప్రస్తుతం పెండింగ్లో ఉంది. అలాగే ప్రస్తుతం అమలు ఉన్నటువంటి డిఏ 37.31%, విడుదల కావాల్సిన డిఏ 9.10%. అయితే ఇంకా మనకి టోటల్గా ప్రస్తుతానికి మనం తీసుకోవాల్సిన డిఏ 46.41%తో మనం తీసుకుంటూ ఉండాలి. కానీ దాదాపుగా 9% తక్కువగా మనము తీసుకుంటూ ఉన్నాము. మరొక డిఏ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టయితే జూలై నుంచి దాదాపుగా అది మనకి దాదాపుగా 50% వరకు చేరే అవకాశం, 49% వరకు చేరే అవకాశం ఉంది. అయితే మనకి దీనికి సంబంధించి ఎటువంటిది లేదు. అయితే మనకి ఈ డిఏ పెండింగ్లు, ఈ డిఏ పర్సంటేజ్ కాకుండా మనకి డిఏ అరియర్స్ రూపంలో కూడా మనకి దాదాపు 2-3 డిఏలకు సంబంధించినటువంటి డిఏ అరియర్స్ దాదాపుగా ఒక 30 నుంచి 40 నెలల వరకు ఆ అరియర్స్ కూడా మనకి రావాల్సి ఉంది. మనకి పెండింగ్ డిఏల్లో సిపిఎస్ సంబంధించి ఒక డిఏకి సంబంధించి కొందరికి వచ్చాయి, పెన్షన్స్కి కూడా ఒక డిఏకి సంబంధించి వచ్చాయి, 2వ డిఏలో కొందరికి వచ్చున్నాయి, ఇంకా 3వ డిఏ పెండింగ్ అరియర్స్ కూడా మనకి ఉన్నాయి. అలాగే కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇచ్చినటువంటి డిఏ 37.31% డిఏలో కూడా మనకి అరియర్స్ అయితే దాదాపుగా ఒక 1 ఇయర్ పైన మనకి అరియర్స్ రావాల్సి ఉంది. 30 నెలల వరకు అరియర్స్ రావాలి. అవి కూడా మనకి పెండింగ్లో ఉన్నాయి. దానికి కూడా మనకి ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పి ఆ జీవోలు ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఎటువంటి దాంట్లో అయితే మార్పు అయితే లేదు. మనకి ఈ డిఏ యొక్క పూర్తి లక్ష్యం వచ్చేసి ద్రవ్యోల్బణ ప్రభావం నుంచి ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడి దాని ద్వారా కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా ఈ యొక్క దాన్ని
సమం చేయడం కోసం దీన్ని డిఏ అని ప్రకటిస్తున్నారు. దానికి ఈ మధ్య కాలంలో పేరు మారడం జరిగింది. ఈ డిఏ డిఆర్పై ఉద్యోగులు మరియు పెన్షనర్లు దీని మీద వ్యంగ్యంగా మాట్లాడుకునే స్థాయికి మనల్ని దిగజార్చింది ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మనకి ఖచ్చితంగా ఒక 4-5 డిఏలు అలాగే పెండింగ్లో వస్తున్నాయి. ఆ డిఏ అరియర్స్ కూడా మన కనీసం ఆ డిఏ ఇచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు ఇచ్చిన తర్వాత ఆ అరియర్స్ కూడా 1 విడత 3 విడతలు అని చెప్పి అంటున్నారు. కానీ ఇంతవరకు అయితే అరియర్స్ కూడా రావడం లేదు. ఇది ఈ డిఏలకు సంబంధించినటువంటి సమాచారం.